హలో. తాటాకులు ఉంటాయి కదా, ఆ తాటాకులు చిన్న చిన్న బుట్టలు ఇంతంత బుట్టల కింద అల్లటం చాలా తేలిక. సగం వరకు అల్లుతారు. ఇవి ఏం చేస్తారంటే, మామిడి తోటలు ఉంటాయి కదా, ఎండాకాలం మామిడికాయలు కాస్తాయి. వర్షాలు పడినప్పుడు కాయలు పాడైపోతాయి. అలా పాడవకుండా ఈ చెట్టు కాయలు వచ్చినప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత చెట్టు కాయలకి కడతారు ఈ బుట్టలని తోటగాలోళ్ళు. వర్షం నీళ్ళు పడితే వర్షం చుక్కకే కాయ డ్యామేజ్ అయిపోయి పురుగు పట్టేస్తుంది. అలా పట్టకుండా ఉండాలంటే ఇలా చేస్తారనగా విన్నాను. ఈ బుట్టలు అల్లటం కూడా చాలా తేలిక. తోటగాలోళ్ళే పట్టుకొచ్చి తాటాకులు అవి ఇస్తారు ఇంటికి పట్టుకొచ్చి. ఇవి అల్లటం కూడా చాలా తేలిక. ఇలా చేసుకుంటే కూడా చాలా డబ్బులు వస్తాయి. ఎండాకాలం సీజన్లో ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇలా చేసుకుని సంపాదించుకునే మార్గం ఇది ఒకటిగా మనం భావించుకుని ఇంట్లో కూర్చుని ఖాళీ టైంలో చాలా ఈజీగా ఎక్కువ బుట్టలు అల్లొచ్చు. చాలా తొందరగా అయిపోతాయి. ఇలా చేసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఏరియాలు అంటే జంగారెడ్డిగూడెం, కొత్తపల్లి అటు సైడ్ ఎక్కువగా అల్లేవారు. కొత్తపల్లిలో చూశాను, దోబచెర్ల దగ్గర ఉంటుంది కొత్తపల్లి, లక్కవరం, జంగారెడ్డిగూడెం రూటు. ఇలా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్ని పనుల కన్నా ఎక్కువ ఈజీ ఈ తాటాకు బుట్టలు అల్లటం. ఎంతో చిన్న చిన్న బుట్టలు అన్నమాట. ఇలా చేస్తారని డబ్బు సంపాదించుకునే మార్గం వినియోగించుకుంటారంటే ఆలోచించుకుని చేసుకుంటారనేది నా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.